ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు 35,19 లక్షల రూపాయల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు. భక్తులు మాల విరమణ చేసేటువంటి హాల్ ను 2,000 మంది సామర్థ్యంతో నిర్మించనున్నారు. కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. ఆంజనేయ స్వామిపై తనకు అపారమైన భక్తి ఉన్నట్లుగా చెప్పారు. గతంలో కొండగట్టు వచ్చినప్పుడు దీక్ష విరమణకు సత్రం కావాలని అర్చకులు కోరుకున్నట్టు ఇవాళ శంకుస్థాపన చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి సత్రం. కొండగట్టు గిరి ప్రదక్షిణకు చొరవ తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన విజ్ఞప్తికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. కొండగట్టు గిరి ప్రదక్షిణకు తన వంతు కృషి చేస్తానని, రామభక్తులు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. రోడ్డు పనులు మొదలు పెడితే తనతో పాటు జనసేన కార్యకర్తలు కరసేవ చేస్తారని తెలిపారు.